అయితే ఇప్పుడున్న బీజేపీ నాయకులు ఇట్లాగే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో అసలు బీజేపీ అధికారంలోకి రాదు. బీజేపీ ఇక్కడ దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడుకుంటానులా అదే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో నేను వెలిగి పెడతాను. ఒక్క ఊరు వేయండా, ఈ అధ్యక్షుడు ఒక్క ఊరికన్నా వేయండా, ఒక్క ఊరికి చెప్పువాను. ఒక్క ఊరికి పోనోడు ఇవాళ నువ్వు పురపాలక సంఘం ఎన్నికలలో ఎక్కడో బ్యాకులు ఉన్నావు, కానీ ఓట్లు పడతానే. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ అంటే డైరెక్ట్ మోడీ, వాడు హిందూ బీజేపీ. వాడు ఉద్యమ కాలంలో లేరు వాళ్ళు. మేము ఉద్యమంలో 20 ఏళ్ళు పనిచేసిన రోజు ఉద్యమానికి ఉన్నోళ్ళందరూ ఇప్పుడు పాపం ముసలోళ్ళు అయిపోయినారు, పెద్ద మనుషులు అయినరు. ఓని భార్య చచ్చిపోయింది, ఓని బిడ్డ విడుదల ఇంటి మీద ఉన్నది, వాని దగ్గర ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. నానా చెట్టుకోకూడు పుట్టకోకూడు అయిండు ఈ దుర్మార్గుడు చేయబట్టి. కేసీఆర్ దుర్మార్గుడు ఎందుకంటానంటే ఎవరిని కూడా పాపం అనలేదే. 1200 మంది చచ్చిపోయింది, ఎవరికి ఏమన్నా ఇచ్చినవా? ఏమి ఇస్తే ఏమైంది? ఇవాళ అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తాను, ఇక్కడ వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఏమవుతుంది? నీ కుటుంబం అయితే బాగుపడ్డది కదా, నీ కుటుంబం బాగుపడ్డది కదా, నీ ఆస్తులు పెంచుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు మూలకు ఉన్నావు కదా, అక్కడ ఆ మూలకు ఉన్నావు, ఇంకేం చేస్తావు? రాజ్యం చేస్తావా? ఇప్పటికైనా నీ భూములను నమ్మి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైనా ఒక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని పెట్టి ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను, లేకపోతే పేద విద్యార్థులను చదివిస్తే ఏమవుతుంది? నీ దగ్గర ఏం లేకుండా కదా, నువ్వు మిర్చిలకు కూడా పైసలు లేకుండా కదా, నీ కారు కూడా చక్కగా లేకుండా కదా. ఇప్పుడు ఆగర్భ శ్రీమంతులు అయిన కదా అందరూ. అందుకనే ఇప్పటికైనా కేసీఆర్ నిజాలు చెప్తే మంచిదనేది నా అభిప్రాయం.